గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లోని ఐటీ కారిడార్, ఆ పరిసరాల్లో ఇళ్ల అద్దెలు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు భరించలేనంతగా పెరిగాయి. దీంతో ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఉండే సామాన్య, మధ్యతరగతి వారిపై ఆర్థిక భారం పడుతోంది. అందుకే హైదరాబాద్‌లో తక్కువ ధరకు ఇళ్ళు అద్దెకు దొరికే ప్రాంతాల గురించి రియల్ ఎస్టేట్ గురు మీకు సమాచారం అందిస్తోంది. ఇంటి అద్దెను భారంగా భావించే వారికి వాళ్ళ బడ్జెట్‌లో ఉండే 5,000 నుండి మొదలుకొని 15,000కు మించి ఫెసిలిటీస్‌తో ఇళ్ళు లభించే ప్రాంతాల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో అద్దె ఇల్లు దొరికే ప్రాంతాలు. హైదరాబాద్ నగరంలో పరిమిత బడ్జెట్లో సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకునేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో ఇంటి అద్దె గురించి ప్రధానంగా చర్చించుకోవాలి. భాగ్యనగరంలో తక్కువ ధర అద్దెకు ఇల్లు దొరికితే చాలనుకునేవాళ్లు చాలా మందుంటారు. అయితే గ్రేటర్ సిటీలో ప్రస్తుతం కనీసం 10,000 అద్దె లేకుండా ఇల్లు దొరకడం కష్టం. అయితే ఇప్పటికీ హైదరాబాద్లో తక్కువ రెంట్కు అవసరమైన సౌకర్యాలు ఉండే ప్రాంతాల్లో అద్దెకు ఇళ్లు దొరుకుతున్నాయి. ఉప్పల్, మియాపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు లభిస్తున్నాయి. ఉప్పల్, నాగోల్లో బడ్జెట్కు అనుకూలమైన గృహాలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రైలుతో మెరుగైన రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ 6,000 నుంచి 10,000 మధ్య అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇక ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్నప్పటికీ మియాపూర్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అందుబాటులో అద్దె ఇళ్లు లభిస్తున్నాయి. మియాపూర్లో 8,000కు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు అద్దెకు దొరుకుతున్నాయి. అల్వాల్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలు పట్టణ సౌకర్యం, తక్కువ ఖర్చుతో కూడిన జీవనం మధ్య 5,000కు సైతం ఇళ్లు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ విషయంలో రాజీ పడకుండా అందుబాటు ధరలో గృహాలను కోరుకునే వారికి ఉప్పల్, నాగోల్ అనువైన ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ ఉండటంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం వంటి పలు సంస్థలు, ఎన్జీఆర్ఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అద్దె గృహాల ధరలు సాధారణంగా 6,000 నుండి 10,000 మధ్య లభిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో నివసించడానికి ఐటీ తదితర ఉద్యోగులు ఇష్టపడుతూ ఉంటారు. వీరికి మియాపూర్ మంచి అనుకూల ప్రాంతంగా చెప్పొచ్చు. మియాపూర్ నుంచి బాచుపల్లి వరకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రోజువారీ అవసరాలను తీర్చే బాగా అభివృద్ధి చెందిన స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. సమీపంలోని బాచుపల్లిలో పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండటం వల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 12,000 నుంచి 15,000కు దొరుకుతున్నాయి. ఇక్కడికి ఐటీ హబ్ కేవలం 20 నుంచి 25 నిమిషాల ప్రయాణం దూరంలో ఉండటం కలిసొస్తుంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు సామాన్య, మధ్యతరగతి వారికి ఆశ్రయం ఇస్తున్నాయి. ఈ ప్రాంతాలు విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపాధితో పాటు నివాస కేంద్రంగా ఉన్నాయి. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పురుషులు, మహిళలు ఇద్దరికీ విస్తృత శ్రేణిలో పీజీ వసతులను అందిస్తున్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెలు సాధారణంగా 15,000కు అటు ఇటుగా దొరుకుతున్నాయి. సికింద్రాబాద్ సమీపంలో ఉన్న ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాలు ఇండస్ట్రియల్ హబ్గా ఉండడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇక్కడ చాలా మంది నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ల కంటే ఇండిపెండెంట్ గృహాల కోసం చూస్తున్న వారికి ఈ ప్రాంతాలు అనువైనవి. ఇక్కడ అద్దెలు 10,000 నుండి 12,000 మధ్య ఉంటాయి. పార్కులు, పచ్చని ప్రకృతి ఉండటం వల్ల ఇక్కడి నివాస వాతావరణం మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ఫోసిస్ సమీపంలో లేదా వరంగల్ హైవే వెంబడి పనిచేసే వారికి పోచారం ఒక మంచి ఎంపిక. సింగపూర్ టౌన్షిప్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఆధునిక సౌకర్యాలను తక్కువ ధరలకే అందిస్తాయి. ఇక్కడ ఇంటి అద్దెలు సాధారణంగా 6,000 నుండి 12,000 మధ్య ఉంటాయి. అయితే సెంట్రల్ హైదరాబాద్కు దూరంగా ఉండటం వల్ల కొంత సమయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజా రవాణా సౌకర్యాలు బాగున్నాయి. ఇక సంతోష్ నగర్, చాంద్రాయణగుట్టతో సహా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్లోని అత్యంత సరసమైన ధరల్లో అద్దె ఇళ్లు లభించే వాటిలో ఉన్నాయి. ఇక్కడ ఇల్లు, ఆహారం ఖర్చు గణనీయంగా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నివాసితులు సాంప్రదాయ హైదరాబాదీ సంస్కృతి, వంటకాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ కేవలం 4,000 నుండి 8,000 మధ్యలో ఇల్లు అద్దెకు లభిస్తాయి.